ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. అయితే మే 14వ తేదీ బుధవారం రోజున వృషభ రాశిలో వణుకు పుట్టించే మార్పులు రాబోతున్నాయి. దాంతో మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. ఆరెంజ్ లో మీరు ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మరి ఇదంతా ఏ విధంగా ఎలా జరుగుతుంది? అసలు మే 14వ తేదీ బుధవారం నాడు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇటువంటి మరెన్నో విషయాలు ఈ రోజు మనం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు అర్థం అనేది పూర్తిగా క్లారిటీగా అర్థం అవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వృషభ రాశిలోకి వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో దృఢ కార్యాచార శక్తిని కలిగి ఉంటారు. ఇంతకు ముందు రోజుల కంటే ప్రస్తుతం ఈ రోజులు మీకు చాలా మంచి రోజులుగా మారబోతున్నాయి. అలాగే ఆదాయంలో కూడా ముందు వస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఈ దిశగా అడుగులు వేశారు కాబట్టి మీ ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్ గా ఆదాయం కూడా మీకు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదండి, దాని వల్ల ఇప్పటి వరకు అప్పుల్లో బిగుసుకుపోయి ఊగిసలాడుతున్న వారికి అన్ని అప్పులన్నీ తీరిపోతాయి. ఎందుకంటే గ్రహాలు కూడా మీకు అంత అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది. దీంతో మీకు తలపైన భారం దిగినటువంటిది అవుతుంది. ఇదంతా చేసేవారు కూడా షాక్ అవుతారండి. మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి మీరు ప్రతిదీ కూడా ఇలాంటి సమయంలో గుర్తు పెట్టుకోండి. ప్రతి మంత్ లో కూడా మీకు మీరు ఏదైనా నిత్య దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ యొక్క నిత్య దైవం ఖచ్చితంగా మీకు అనేది అండగా నీడగా ఉంటుంది. టెంపుల్ కు వెళ్ళండి. మీ యొక్క నిత్య దేవునికి సంబంధించిన టెంపుల్ కి వెళ్ళి కనీసం ఒక మంత్రంని ఒకసారైనా, నెలలో ఒకసారైనా ఆ దేవుని గుడికి వెళ్ళి ప్రార్థించుకోవాలి. ఆ దేవుడు మీకు తోచిన విధంగా నైవేద్యాన్ని పెట్టారండి. మీ యొక్క నైవేద్యాన్ని ఖచ్చితంగా తీసుకొని ఆ దేవుడు మీకు మీరు కోరుకున్న కోరిక అనేది తీరుస్తాడు. ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తున్నాయండి. మీకు ఏదైనా సరే సమస్య వచ్చినా మీరు ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మీరు ఖచ్చితంగా ఆ దేవుడు తోడుగా నీడగా మీకు మీ ఎంబటి ఉంటాడు. అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలు కూడా మీ నుండి సాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సక్సెస్ ని సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మీకు రావడం అనేది జరుగుతుంది. ఇక నిరుద్యోగుల నుండి స్థిరపడ్డారు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు, ఆందోళనలు, పరిస్థితులు ఇప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా సాల్వ్ అనేది అవుతాయి. ఇకపోతే తల్లిదండ్రుల నుంచి ఆఖరి సమయం సహకారాలు అందుతాయి. ఇక టైంలో కెరియర్ కో కొన్ని ఒడిదుడుకులు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు మీరు చేసే చిన్న పొరపాటు లేదా మీకున్న లేజినెస్ బద్ధకం కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. అందుకే మీ యొక్క రాశి వారు ఏ విషయంలోనైనా సరే ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి అలర్ట్ గా ఉండండి. ఏదైనా సరే ఒక ప్రిపరేషన్ గా ఉండండి. అలాగే 1కి 2 సార్లు ఆలోచించినా పర్వాలేదు. ఫైనల్ గా కరెక్ట్ గా డిసిషన్ అనేది తీసుకోండి. ఎవరైనా సరేనండి, మనలో కొంచెం టైం అనేది వస్తుంది. ఫైనల్ గా ఒక
కరెక్ట్ గా డిసిషన్ అనేది తీసుకుంటే మీ జీవితం బాగుంటుంది. ఇకపోతే మీపై మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన ఆ యొక్క ఏదైనా బాధ్యత ఉంటుంది, అది మీ పైన ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. ఇకపోతే ఈ సమయంలో మీరు భారీగా మూల్యాన్ని చెల్లించుకోలేక తప్పదు. ఇక వృషభ రాశి వారు ఇక తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎవరు కూడా ఎప్పటికీ పూడ్చలేరు. కాబట్టి ప్రేమ వ్యవహారాలను ఇక అదే విధంగా ప్రేమ వ్యవహారాలతో పాటుగా మీ యొక్క ప్రేమను వ్యవహారాన్ని పెళ్లిగా దాకా తీసుకువెళ్లాల్సి వస్తుంది అని అనుకుంటే మీ యొక్క నెలకరి వరకు వెయిట్ చేయించాల్సిందే. ఈలోపు తొందరపడి ఎలాంటి డిసిషన్ తీసుకున్న మీ వైవాహిక జీవితంలో సంతోషాన్ని గడుపుతారు. ఎలాంటి తలనొప్పులు లేకుండా హాయిగా హ్యాపీగా ఉంటారు. ప్రభుత్వ సంబంధ వ్యాపారాలు చక్కగా మీరు అనుకున్న టైంలో ఉంటే అవి పూర్వంగా అవడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి అనుకూలంగాను ఉన్నటువంటి మీ యొక్క రాబోయే రోజుల్లో ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆదాయం వచ్చే మార్పులు కూడా బాగుంటాయి. ఇక వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయని చెప్పుకోవాలి. వ్యాపారాలకు మంచి సంబంధమైనటువంటి ఏదైనా ప్రయాణాలు ఉంటాయో అంటే వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు ఉంటాయో వాటిల్ని మంచిగా ఆశీర్వదిస్తూ వాటి ద్వారా వచ్చే లాభాలను పొందుతూ మీ యొక్క ప్రయాణాలను మీరు చాలా సంతోషిస్తూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంలో సంబంధంగా ఉంటారు. ఇక విస్తరించగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి మీకు సహాయ సహకారాలు అందుతాయి. కానీ ఎవరో ఒకరు విభేదాలు రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క రాశి వారికి కొంతమంది బాగానే ఉంది, మరికొంతమందికి అనారోగ్యం బాగా క్షీణించడం అనేది. ఇక అదే విధంగా ఇంటి ఫుడ్ తినడానికి మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం వీలైనంత వరకు అవుట్ ఫుడ్ తినే ప్రిపరేషన్ ఇవ్వకండి. ఎందుకంటే ఇకపోతే మీ యొక్క వృషభ రాశికి సంబంధించిన మే నెల 14వ తేదీ బుధవారం నాడు వృషభ రాశిలో జన్మించిన జాతకులకు మీకు సంబంధించిన వణుకు పుట్టించే మార్పులు రాబోతున్నాయి. ఆ రేంజ్ లో మీ యొక్క రాశి వారికి సంబంధించిన గ్రహ సంచారం మీకు చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నదన్నమాట. అంటే మీరు ఇప్పుడే హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు, కానీ మరు సెకండ్ ఏమవుతుందో అనేది మేము చెప్పలేము అన్నమాట. ఇకపోతే మే 14వ తేదీ బుధవారం నాడు మిథున రాశి వారి జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయండి. ఎవరైతే మీ యొక్క రాశి వారి జాబ్ చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళపై మీరు ఆధారపడి ఉంటారో ఆ సమయంలో మీరు ఎక్కడ ఓర్చుకోలేని బంధాలు ఈ సమయంలో దాని నుంచి మిమ్మల్ని డైరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే మే 14న బుధవారం రోజు వృషభ రాశికి నచ్చినటువంటి ఇక మరిన్ని కొన్ని మార్పులు ఇప్పుడు మనం చూసేద్దాం. ఇలాంటి 2 అలవాట్లు, చెడు బుద్ధులు లేకుండా ప్రస్తుత పరిస్థితుల ఆ యొక్క చెడు బుద్ధులు, చెడు అలవాట్ల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, మీలో మాత్రం ఎప్పటికీ కూడా ఈ యొక్క చెడు బుద్ధులు, చెడు మార్పులు అనేవి ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఎటువంటి లేకుండా ఈ యొక్క వృషభ రాశి వారు సమయంలో మీకు చాలా బ్యాడ్ న్యూస్ అనేది మీరు వినగలుగుతున్నారు. సో చూసారు కదండి. ఇక మీరు పరిహారాలు మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి, పేదలకు అన్నదానం చేయండి, హనుమాన్ చాలీసను పఠించండి, శివునికి ఆరాధించండి, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. చూసారు కదండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.